అందరికీ జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారటం మామూలే. ముఖ్యంగా డ్రై హెయిర్ ఉన్నవారికి ఇది మరీ ఇబ్బంది కలిగిస్తుంది. బయటకు వెళితే మొత్తం పొడిబారిపోయినట్టు అయిపోతుంది. అయితే దీన్ని తగ్గించడానికి మార్కెట్లో చాలా రకాల హెయిర్ స్ప్రేలు అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన జుట్టు పొడిబారడమే కాకుండా ఊడిపోవటం అనేది జరుగుతుంది. అయితే ఆ హెయిర్ స్ప్రేస్ని ఇంట్లోనే మనం తయారు చేసుకొని పొడిబారిన జుట్టు నుండి బయటపడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో 2 టీ స్పూన్ల పంచదార వేసి అది బాగా కరిగేంత వరకు మిక్స్ చేయాలి. పంచదార బాగా కరిగిన తర్వాత ఆ వేడి నీళ్ళని చల్లబడేంత వరకు వెయిట్ చేసి ఆ మిశ్రమాన్ని తరువాత ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాని జుట్టుకి స్ప్రేలా ఉపయోగించుకోవచ్చు. కరెక్ట్గా స్ప్రే అప్లై చేయాలంటే జుట్టుని సెక్షన్స్లా డివైడ్. ఒక బౌల్ వాటర్లో ఒక లెమన్ వేసి 10 మినిట్స్ పాటు హీట్ చేయాలి. అది కూల్ అయిన తర్వాత స్ప్రే బాటిల్కి ట్రాన్స్ఫర్ చేసి హెయిర్ స్ప్రేగా ఉపయోగించుకోవచ్చు. వీటిని పాడవకుండా వాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకునే హెయిర్ స్ప్రేస్ వల్ల మీ జుట్టుకి నరిష్మెంటే కాకుండా జుట్టు పొడిబారకుండా చేస్తాయి. బయట దొరికే హెయిర్ స్ప్రేస్ని ఉపయోగించి కెమికల్స్ బారిన పడి మీ జుట్టుని పాడు చేసుకోకండి. ఈ ఈజీ పద్ధతిని ఉపయోగించి హెయిర్ స్ప్రేస్ని మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.